నెహ్రూ గాంధీ కుటుంబానికి కష్టం వస్తే కాంగ్రెస్ కార్యకర్తలందరూ కలిసి 1000 కోట్ల రూపాయలైనా ఇవ్వగలుగుతారంట. మనమందరం గాంధీ కుటుంబానికి ఒకవేళ ఆర్థిక అవసరాలు ఉన్నాయి అని అంటే తలా ఓ చెయ్యి వేస్తే తెలంగాణ నుంచి ఒక 1000 కోట్లు పోజేసి ఇవ్వగలిగిన శక్తి ఈ రోజు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఉన్నది. మరి ఇప్పుడు నర్సంపేట్ తెలంగాణ బిడ్డ పాడెక్కిండు. ఆయన కుటుంబానికి ఎన్ని కోట్లు ఇస్తారు కార్యకర్తలందరూ కలిసి? ఈ విషయం సీఎం రేవంత్ రెడ్డే చెప్పాలి. తెలంగాణ అంటేనే బలిపీఠమా? నిజాంల వల్ల బలైండ్రు, రజాకార్ల వల్ల బలైండ్రు, ఉమ్మడి పాలనల కొంతమంది నాయకుల వల్ల బలైండ్రు. తెలంగాణ వచ్చిన తర్వాత కూడా బలైతనే ఉన్నారు. ఇప్పుడు శంకర్ గౌడ్ అన్న తెలంగాణ తొలిదశ ఉద్యమంలా ఏ నాయకుడు చచ్చిపోలేదు. తెలంగాణ మలిదశ ఉద్యమంలో ఏ నాయకుడు చచ్చిపోలేదు. తెలంగాణ వచ్చినాక కూడా ఏ నాయకుడు చచ్చిపోలేదు. మరి చచ్చిపోయేది ఎవరు? గద్దెనెక్కినోళ్ళు సల్లంగున్నారు, గతి లేనోళ్లే సస్తున్నారు. ఒకడు జేబులోకి వెళ్ళి 10 రూపాయలు కొట్టేస్తే వాన్ని దొంగ అంటారు. వాని ఫోటో పోలీస్ స్టేషన్ లో పెడతారు. కోట్లాది మంది, లక్షలాది మంది, వేలాది మందికి మాటలిచ్చి ప్రామిస్లు చేసి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ మాట నిలబెట్టుకోకుండా తిరిగి సంపాదించలేని జీవితాన్ని కోల్పోయేటట్టు చేస్తున్నారు. అసలు తిరిగి సంపాదించుకోలేని 5 ఏళ్ల కాలాన్ని మింగేస్తున్నారు. అట్లీస్ట్ పైసలు అంటే తిరిగి సంపాదించుకోవచ్చు. 5 ఏళ్ళు అంటే ఒక తరంలో కోట్లాది మంది కాలాన్ని తిరిగి ఇయ్యలేరు. మరి వాళ్ళకేం శిక్ష వేయాలి? వాళ్ళ ఫోటోలు ఏడబెట్టాలి.